త్వరగానే ముగిస్తాయి. ఈరోజు కొంచెం సహకరించట్లేదు. ప్రాణమున్నంత వరకు నే పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. ఓ ప్రాణమున్నంత వరకు నే పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. ప్రాణమున్నంత వరకు నే పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను, నీ స్వరమే నా పలుక జనమంతా చాటెదను. నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను, నీ పలుకే నా స్వరమే జనమంతా చాటెదను. ప్రాణమున్నంత వరకు నే పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. ప్రాణమున్నంత వరకు నే పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. లోకాన ధనవంతులే పుట్టినా, భూరాజులే భూమిని పాలించినా. లోకాన ధనవంతులే పుట్టినా, భూరాజులే భూమిని పాలించినా. నా శత్రువులు నన్ను తరుముచున్నా, నా శత్రువులు నన్ను తరుముచున్నా. నీ చేయి అందించి నడిపించుమా, నీ చేయి అందించి నడిపించుమా. ప్రాణమున్నంత వరకు నే పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. ప్రాణమున్నంత వరకు నే పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. నీ సిలువ చాటున నన్ను దాయుము, నీ సాక్షిగా నన్ను నడిపించుము. నీ సిలువ చాటున నన్ను దాయుము, నీ సాక్షిగా నన్ను నడిపించుము. నీ చేతి పనులను వివరించుతా, నీ చేతి పనులను వివరించుతా. నీ వాక్యమును నేను ప్రకటించేదా, నీ వాక్యమును నేను ప్రకటించేదా. ప్రాణమున్నంత వరకు నే పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. ప్రాణమున్నంత వరకు నే పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను, నీ పలుకే నా స్వరమే గుణమంతా చాటెదను. నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను, నీ పలుకే నా స్వరమే గుణమంతా చాటెదను. ప్రాణమున్నంత వరకు నే పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. ప్రాణమున్నంత వరకు నే పాడేదా, జీవమున్నంత వరకు
పలికే నా స్వరమై జనమంతా చాటెదను. ప్రాణమున్నంత వరకు నీ పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. ప్రాణమున్నంత వరకు నీ పాడేదా, స్వరమికి పాదమందరం ప్రాణమున్నంత వరకు నీ పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. ప్రాణమున్నంత వరకు నీ పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. ప్రాణమున్నంత వరకు నీ పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను. నీ పలుకే నా స్వరమై జగమంతా చాటెదను. ప్రాణమున్నంత వరకు నీ పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రములు నాయన. ఇంతవరకు పాటలతో నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచాం. కొద్ది నిమిషాలు వాక్యమును మేము వినబోతూ ఉంటుండగా పరలోకము నుండి నీ మాటలు మాతో పంచుకొని మా లోపమేమిటో మాకు బయలుపరిచి ఈ బలకై సిద్ధపరిచి యజ్ఞులమై బలలో పాలు మంది కృపణ ఇచ్చేయమని, దాసుడు కొంత అనారోగ్యంతో ఉంటుండగా మీరు బలపరిచి ధైర్యపరిచి శక్తినిచ్చి మీ దాసుని నోటని మాటలు ఉంచి అయా తన మీద నీ తైలమును కుమ్మరించి మీకు మహిమకరంగా సంఘానికి ఆశీర్వాదకరంగా మీ దాసుని వాడుకొని మహిమ పొందమని మాకు అర్థమయ్యేలాగున బోధించమని యేసుక్రీస్తు పుణ్యనామంలో సమర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం చేసుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు భక్తుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలను చదువుదాం. 14-15 వచనాలు నేనే చదువుతున్నాను. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. ఈ వాక్య భాగంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
చదవబడినటువంటి వాక్య భాగములో మనం ఉంటున్నటువంటి దినాలు క్రిస్మస్ దినాలు. ఏ దినాలు? క్రిస్మస్ దినాలు. గత నెల 25వ తేదీ నుండే అనేక చోట్ల క్రిస్మస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెమీ క్రిస్మస్లు, మెగా క్రిస్మస్లు, క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ సర్వీస్, క్రిస్మస్ సెలబ్రేషన్ అని రకరకాల టైటిల్స్ పెట్టి అనేక ప్రాంతాల్లో క్రిస్మస్లు జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రభువు ఈ లోకానికి ఒక శరీరమును ధరించి వచ్చాడు. బెత్లెహేములో పశువుల పాకలో ఆయన జన్మించాడు. కనుక మనమందరము క్రిస్మస్ చేసుకుంటూ ఉన్నాం. అసలుకు ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన రానిక ఉద్దేశం ఏమిటి? ఆయన వచ్చిన పని ఏమిటో స్పష్టంగా మనము గ్రహించగలిగితే అదే అసలు సిసలైన క్రిస్మస్. ఆయన వచ్చిన ఉద్దేశము తెలుపబడకుండా, తెలుసుకోకుండా, ఆయన వచ్చినటువంటి ఆ పని ఏమిటో మనకు తెలియకుండా మనం ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా అవన్నీ వ్యర్థ క్రిస్మస్లే తప్ప ఆశీర్వాదకరమైన క్రిస్మస్లు కావు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే చదువుకున్న వాక్య భాగంలో ఇంకొక మాట వ్రాయబడింది. అనేక విషయాలు ఉన్నాయి. చదువుకున్న మాటలో ఒక మాట వ్రాయబడింది. మరణమును నశింపజేయనిక ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయనను ఆశ్రయించిన వారికి మరణ భయము లేకుండా చేయనిక ఆయన ఈ లోకానికి వచ్చాడు అని బైబిల్ సెలవిస్తుంది. పిల్లరా, మరణముపై జయము కలిగిన వాడు ఎవరన్నా ఉన్నాడు అంటే ఆయన ప్రభువైన క్రీస్తు ఒక్కడే. దేవుడు మరణముపై జయము కలిగిన వాడు. మానవుడేమో ఏమని మరణ భయము నుండి తొలగింపబడిన వాడు. మరణ భయము కలిగిన వాడు మనిషి. మరణము యొక్క బలము కలిగిన వాడు అపవాది. మరణమును జయించిన వాడు దేవుడు. అర్థమైందా నీకు? మానవునికి మరణం అంటే భయము. ఆ మరణము యొక్క బలము ఎవరి దగ్గర ఉంది అంటే అపవాది దగ్గర ఉంది. ఆ మరణమును కూడా జయించిన వాడు ప్రభు అయిన క్రీస్తు. ప్రియులారా, మొదటి మానవుడు జీవించు ఆత్మయ్య ఉన్నాడు. ప్రతి మానవుడు ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా జీవించాలనే పుట్టారు. అవునా? ప్రతి ఒక్కరు జీవించనికనే పుట్టారు. కానీ యేసు ప్రభు ఒక్కడే మరణించి మరణమును జయించనికి పుట్టాడు. ఏమండి? లూకాసు వార్తలో ఒక మాట చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. తన తొలిచూరు కుమారుణ్ణి కని పొత్తి గుడ్డలతో చుట్టి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండ పెట్టాడు. పోయిన వారం కూడా చెప్పాను నేను. యేసు ప్రభును పొత్తి గుడ్డలతో చుట్టి ఎక్కడ పడుకోబెట్టింది? తొట్టిలో పడుకోబెట్టింది. పశువుల శాలలో నీళ్లు కుడితి దాగే, పశువులు కుడితి దాగే ఒక తొట్టి ఉంది. ఆ తొట్టిలో యేసు ప్రభును పడుకోబెట్టింది. ఆ తొట్టిని ఎలా మలిచేవాళ్ళు? పాతకాలంలో తొట్టి ఎలాగుండేది? ఒక పెద్ద రాయిని మలచి 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 దానికి ఒక గుంతలాగా ఏర్పరిచేవాళ్ళు. రాతిని మలచి ఒక గుంతలాగా చేసేవాళ్ళు. కాలము గడిచే కొద్దీ కొన్నాళ్ళకి ఏమొచ్చింది అంటే బండలన్నీ నిలబెట్టి సిమెంట్ వేసేవాళ్ళు తొట్టిలాగా. దానికి గట్సు అంటారు. ఇంకా కొన్నాళ్ళకి ఏం చేశారంటే, ఇప్పటి కాలంలో ఏం చేశారంటే సిమెంటుతో
గచ్చులాగా తయారు చేస్తున్నారు. అవునా? పాత కాలంలో, యేసు ప్రభు కాలంలో ఒక రాయిని, పెద్ద రాయిని మలచి 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 తొలిచి ఆ మధ్యలో ఒక పెద్ద గుంతలాగా తయారు చేసి అది తొట్టిగా పెట్టేవాళ్ళు. యేసు ప్రభును పొత్తిగుడ్డలతో చుట్టి రాతితో మలచిన ఒక తొట్టిలో ఆయనను పడుకోబెట్టారు కదండి. కింద 12వ వచనం చూడండి. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పారు. గొర్రెల కాపరులు వెళుతూ ఉన్నారు. ఆ గొర్రెల కాపరులకు దేవదూతలు తెలియపరుస్తున్నాయి, అయ్యా లోకమంతటికి సంతోషకరమైన ఒక వార్త ఉన్నది, ఆ వార్త మీకు చెప్పనికి వచ్చాం. ఏమిటయ్యా అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువు అయిన క్రీస్తు. మరి ఆయనను మేము గుర్తించేది ఎలాగో? ఏం లేదయ్యా, ఒక పొత్తిగుడ్డలతో చుట్టబడి రాతితో మలచినటువంటి ఒక తొట్టిలో ఆయన పడుకొని ఉంటాడు పశువుల శాలలో అని ఆనవాళ్ళు చెప్పారు వాళ్ళు. ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి రాతితో మలిచిన ఒక తొట్టిలో ఆయన పడుకొని ఉండుట, ఈ సందర్భమును ఆలోచిస్తే మనకి ఇంకొక సందర్భం గుర్తుకొస్తుంది. ఆయన ఇంకొకసారి గుడ్డలతో చుట్టబడి రాతితో మలచిన సమాధిలో ఆయన పడుకున్నాడు కదండి. చూడండి 23వ అధ్యాయము, ఇదే లూకాసు వార్త 23వ అధ్యాయము 53వ వచనం చదవండి. దానిని క్రిందికి దించి సన్నపు నారపట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును 50వ వచనం నుండి చదువుదాం, అర్థమైంది. అరిమత్తయ్య అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినవాడు. అతడు పిలాతు యొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుక్కొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచారు. ఏమండి, ఇక్కడ కూడా యేసు ప్రభు సన్నపు నారబట్టతో చుట్టబడి ఆయన ఎక్కడున్నాడు? తొలిచిన సమాధిలో ఉన్నాడు. అక్కడనేమో తొలిచిన తొట్టిలో పడుకున్నాడు. మరణము తరువాత ఆయన తొలిచిన సమాధిలో ఉన్నాడు. అంటే ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక సమాధి, ఒక తొట్టిలో ఆయన పడుకున్నటువంటి ఆ ఆనవాళ్ళు తన మరణాన్ని సూచిస్తుంది. ఆయన ఎందుకు వచ్చాడయ్యా లోకానికి అంటే మరణించనికనే వచ్చాడు. మనమందరం ఎందుకు వచ్చాము? జీవించనిక ఈ లోకానికి వచ్చాము. ఆయననేమో మరణించనికి వచ్చాడు. ఈ రోజుల్లో క్రిస్మస్ అంటే ఫుల్ సందడి, ఆనందం. క్రిస్మస్ అంటే ఆనందం, అవునా? అందరూ సందడి చేద్దాము, ఆనందించుదాము, సంతోషించుదాము. క్రిస్మస్ సందడి, రకరకాల పేర్లు పెట్టారు. అసలు క్రిస్మస్ అనేది నీకు ఆనందం బాబు, యేసు ప్రభువుకు ఆనందం కాదు. అది మరియమ్మలు యేసప్పులు ఇద్దరు ఆనందపడలేదు ఆ టైంలో. సంతోషించడానికి ఏం మంచి జరిగింది ఆ రోజు? ఆమె జనసంఖ్య నిమిత్తమై నజరేతునకు వెళ్ళింది. ఆ స్థలములో ఆమెకు తన కుమారుణ్ణి ప్రసవించనిక నొప్పులు ప్రారంభించాయి. ప్రసవించనికి ఒక స్థలం లేదు ఆమెకు. వేదనతో ఎక్కడో ప్రసవించింది, ఎక్కడ ప్రసవించిందో తెలియదు.
ప్రసవించిన తర్వాత కూడా ఆ బిడ్డను పడుకోబెట్టుకోనికి ఒక మంచి స్థలం లేదు. తీరా ఒక పశువులతోటి కనిపిస్తే, ఆ పశువుల శాల కనిపిస్తే అందులో తీసుకెళ్ళి ఒక తొట్టి నీళ్లు తాగే, కుడితి తాగే తొట్టిలో పడుకోబెట్టి. పశువుల శాల చాలా కమ్మగుంటుందా, ఆనందంగా ఉంటుందా? కంపు, పశువులతో కంపు కొడుతుంటది. ఆ తొట్టి బాగుంటుందా? కుడితి నీళ్లతో కంపు కొడుతుంటది. ఏమండి, అందుకే ఆయన ఆ పశువుల శాలలో ఆ తొట్టిలో పడుకోబెట్టాడు. ఏమండి, దానికి ఒక వాకిలి ఉండదు, చుట్టూరుగా ఏ ఒక కాంపౌండ్ ఉండదు. అసలే చలికాలం, చలిలో పశువుల తొట్టిలో ఆయనను పడుకోబెట్టారు. ఆ తర్వాత జ్ఞానులు వెళ్ళి హేరోదు దగ్గరికి వెళ్ళిపోయారు. హేరోదు చెప్పాడయ్యా, మీరు కూడా పోయి పూజించి ఆయన ఎక్కడున్నాడో కనుక్కొని నాకు వచ్చి చెప్పండి, నేను కూడా పూజిస్తానన్నాడు. కారణం ఏంటంటే సంపాలని, రాజు గనక నా సింహాసనాన్ని ఆయన ఎక్కడ ఆక్రమిస్తాడో అని భయపడి 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా చంపడానికి ప్రయత్నించాడు హేరోదు. వెంబడే దేవుని దూత అనింది, యోసేపు, నీ భార్యను ఆ శిశువును తీసుకొని నువ్వు వేరే దేశానికి వెళ్ళిపో. ఎక్కడ శాంతి, మనశ్శాంతి అనేది లేదు, ఆనందం అనేది లేదు. మన ఇంట్లో పిల్లలు పుడితే ఎంత ఆనందిస్తాం. ఎక్కడ పుట్టాలో మన పిల్లలు? హాస్పిటల్లో మంచి దూది పరుపు మీద పుట్టాలి, ఐసీయూలో పుట్టాలి, మంచి ఏసీ ఉంటుంది దాంట్లో. వాడు పుట్టిన తర్వాత వానికి చలి పెట్టకుండా అదేదో దిండు లెక్క ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని? వాడు పొరపాటున ఇంటికి వచ్చిన తర్వాత ఉయ్యాల. మన పిల్లలు పుడితే మన పిల్లలు పుడితే అన్ని హంగామాలే. యేసుప్రభు పుట్టినప్పుడు ఏ హంగామా లేదు, అడుగడుగున వారికి కష్టాలే. మరియమ్మ యోసేపులు ఇద్దరు కూడా కష్టపడి క్రీస్తును కని అతన్ని బ్రతికించడానికి ఎంతో ఇబ్బంది పడ్డారు. ఈరోజు మనం అందరం ఏమో సెలబ్రేషన్లు చేసుకుంటున్నాం, ఆనందాలు, సంతోషాలు, డ్యాన్సులు, గంతులు. వద్దు ఒకటి కాదు. అందుకే ఒక భక్తుడు అన్నాడట, అయ్యా, క్రిస్మస్ అంటే ప్రతి ఒక్కరూ ఆనందం 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 అంటున్నారు, కానీ బైబిల్లో వాళ్ళు ఆనందంగా ఉన్నట్టు లేదు. దుఃఖపూరితమైన సందర్భమే ఉన్నది, కానీ సంతోషకరమైన సందర్భం అక్కడ లేదు. కాబట్టి బైబిల్ ఏం చెప్పిందో అది మనం చెప్పాలా ప్రజలకు అని ఒక పాట రాశాడు ఒక భక్తుడు. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడెను, కరిగి కరిగి కన్నీరగుచున్నది. పుట్టినప్పుడు ఎవడో ఏడ్చాడా? పిల్లలు పుడితే ఏడ్చారా? సంతోషిస్తారా? యేసు ప్రభు పుట్టినందుకు ఆయన బాధపడుతున్నాడట, ఏడుస్తున్నాడట. కారణం ఏంటంటే అది సంతోషకరమైనటువంటి సందర్భంలో వాళ్ళు లేరు. అనేక అడుగడుగున కష్టాలు, కష్ట సుఖాలు అనుభవిస్తున్నాయి, అనేక ఇబ్బందులు పడుతున్నాయి. క్రీస్తును వాళ్ళు సాకగలిగారు. యేసు ప్రభు ఉన్నతమైన వాడి ఇంట్లో పుట్టలే, వడ్రంగి పనులు చేసేవాడు. వడ్రంగి పనులు అంటే తెలుసా మీకు? ఈ బల్లలు, ఆ టేబులు, కుర్చీలు చెక్కలతో చేస్తారు చూసావా? ఆ పని చేసేవాడు యేసు ప్రభు వాళ్ళ ఆయన. ఆ పని చేసి వాళ్ళ ఆయన సాకేవాడు. కొన్నాళ్ళకు వాళ్ళ ఆయన చనిపోయాడు, యోసేపు చనిపోయాడు. యోసేపు దగ్గర పని నేర్చుకుని యేసు ప్రభు 30 సంవత్సరాల వయసు వచ్చినంత వరకు ఆ పని చేశాడు. ఆయన వడ్రంగి పని చేసి తన తల్లిని, తన అన్నదమ్ములందరినీ సాక్కున్నాడు ఆయన.
యేసు ప్రభు ఉన్నతమైన స్థితిలో ఏం లేడు, ఉన్నతమైన స్థితిలో పుట్టినవాడు. కానీ ఆయన ఎందుకు పుట్టాడయ్యా అంటే మరణించనికనే ఆయన పుట్టాడు. మనం జీవించనికి పుట్టిన వారము, ఆయన మరణించనికి పుట్టాడు. కారణం ఏంటి? ఆయన మరణించనికనే ఈ లోకానికి వచ్చాడు. కారణం ఏంటి అంటే మానవులందరూ పాపము చేసి నరకానికి పాత్రులైపోయారు. వారి పాపానికి పరిష్కారము మరణము. ఆ మరణము ఆయనే భరించి ఆ మరణము నుండి నిన్ను నన్ను తొలగించి నిత్య జీవములోకి తీసుకెళ్లాలని ఆయన మరణించనికనే ఈ లోకానికి వచ్చాడు. ఏమండి, ఆయన మరణము ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆయన మరణము ద్వారా మనకు విమోచన అంట. చూడండి, ఒక మాట చెప్పి ముగించేస్తా. హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం చదవండి. హెబ్రీ 9:15. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున వాగ్దానమును పొందు నిమిత్తం ఆయన కృత నిబంధనకు మధ్యవర్తి అయి ఏమంటే ఆయన మరణము పొందుట వలన మనకి ఏమొస్తుంది? విమోచనము అంటే పాపానికి క్షమాపణ. ఆయన మరణించుట ద్వారా మనకు పాపానికి క్షమాపణ, పాపము నుండి విడుదల, పరిశుద్ధతను సంక్రమించుకోవడము. ఇక్కడ మరణిస్తే రెండవ మరణమైన ఆ నిత్య నరకము తొలగిపోయి పరలోక రాజ్య వారసులమవుతాం. ఆయన మరణము ద్వారా ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మరణించడానికి వచ్చాడు. ఆ మరణం ద్వారా ఉపయోగం ఏమిటి అంటే ఆయన మరణము ద్వారా మనకు విమోచన మొదటిది. రెండోది, ఆయన మరణము ద్వారానే మనం జీవించాలి అంట. ఏమండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ఉంటుంది చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకున్నాడు. ఏమండి, ఇంతవరకు నువ్వు ఎవరి కొరకు జీవించావు? యేసును అంగీకరించక ముందు నీ కొరకు నువ్వు జీవించావు. ఆయన నీ కొరకు మరణించనికి వచ్చాడు. ఆయన నీ కొరకు తన ప్రాణమును అర్పించాడు. ఆయన నీ కొరకు తన జీవితాన్ని అర్పించుకున్నాడు. సమస్తము నీ కొరకు ఆయన అర్పించేశాడు కదండి. ఇప్పటి నుంచి నువ్వు ఎవరి కొరకు జీవించాలని ఆయన మరణించాడయ్యా అంటే ఆయన కొరకు నువ్వు జీవించాలి. ఎన్ని రోజులు లోకం కొరకు బ్రతికావు, లోకంలో ఉన్న వాటి కొరకు జీవించావు. నా భార్య, నా పిల్లలు, నా కుటుంబము ఉండాలా, అది కాదనట్లేదు. దానికంటే ఎక్కువగా మనము దేవుని కొరకు జీవించాలి, ప్రభు కొరకు జీవించాలి. ఆయన అన్ని త్యాగము చేసి తన ప్రాణము సహితము త్యాగం చేసి నిన్ను పాపము నుండి విడిపించి పరలోకం ఇచ్చినప్పుడు నువ్వు ఆయన కొరకు జీవించలేవా? ఆయన కొరకు జీవించలేవా? అర్పించినావు నీ జీవితం నాకోసమే ప్రభువా. ఎందుకు అర్పించాడు ఆయన? మనం మంచోళ్ళమనే, మనం గొప్పోళ్ళమనే? భూమి మీద అన్నిట్లలో ప్రాణం ఉన్న అన్నిట్లలో కల్లా అతి నీచుడు ఎవడంటే మానవుడే. వాని బుద్ధి చాలా నీచమైన బుద్ధి. మానవుని బుద్ధి, తలంపు, ఆలోచనలు, చూపులు సమస్తము కేవలము చెడ్డదని బైబిల్ చెప్తుంది.
జంతువులలో తోటి జంతువు బాగుంటే ఇంకొక జంతువు అసహించుకుంటుందా, అసూయపడుతుందా? కానీ మానవుడు అసూయపడతాడు. పక్కనోడు మంచి బట్టలు వేయకూడదు, పక్కనోడు మంచిగా బతకకూడదు, వీడికి అసూయ. పక్కనోడు 4 రూపాయలు సంపాదించుకోకూడదు, పక్కనోడు కొంచెం నలుగురి కంటే మంచిగా బతకకూడదు. దీనికి అసూయ పుట్టేస్తుంది. ఎందుకమ్మా? మానవుడు అతి నీచమైనటువంటి వాడు. ప్రాణమున్న వారి అందట్లలో మానవుడు చాలా నీచమైన వాడు. నీచమైన వాని కొరకు ఆయన తన ప్రాణమును అర్పించడానికి లోకానికి వచ్చాడు. అర్పించినావు నీ జీవితం నా కోసమే ప్రభువా, ఏ మంచితనము నాలో లేకున్న, ఏ యోగ్యత నీ ఎదుట లేకున్నా, అర్పించినావు నీ జీవితం నా కోసమే ప్రభువా. మంచితనము మనలో లేనప్పుడే, ఏ విషయాల్లో మనం యోగ్యులం కానప్పుడే మన కొరకు ఆయన అర్పింపబడ్డాడు, తన ప్రాణమును అర్పించాడు. ఎప్పుడైతే మనం ఆయన కొరకు జీవించే వారమై ఉండాలి. ఏమండి, ఒక ఆయన అంటున్నాడు, కాలం మారిపోయింది సోదరా, యేసు ప్రభుని ఇంకా మీరు నమ్ముకొని ఉంటే అవసరమైతే మీ ప్రాణాలు కూడా తీస్తారు. బాబు, అన్నింటినీ తెగించి వచ్చిన వాళ్ళరా, తల్లిదండ్రులను, ఆస్తి అంతస్తులను సమస్తమును త్యాగం చేసి దేవుని కొరకు ప్రాణం సైతం అర్పించడానికి సిద్ధపడిన ప్రాణానికి లెక్క చేసేటోళ్ళం కాదు. యేసు ప్రభు కొరకు జీవిస్తే యేసు ప్రభు కొరకు జీవిస్తాం, లేకపోతే యేసు ప్రభు కొరకే చచ్చిపోతాం. దేవుని కొరకే మరణించనికే మనం సిద్ధపడిన వాళ్ళం. లోకం ఏం చేస్తుంది మనకు? ఈ మనుషులు ఏం చేస్తారు మనకు? అదండి, మనుషులకు భయపడతామా? సువార్త చేసేదే, ప్రజలను ప్రభులో నడిపించేది నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు బట్టలు దించుకో, ఏమన్నా దించుకోగాక, నువ్వు చంపినా సావానికైనా సిద్ధమే. కానీ మేము దేవుని నుండి దూరం అయిపోం. దేవుని కొరకే బ్రతుకుతాం, దేవుని కొరకే జీవిస్తాం. కారణం ఏంటంటే ఆయన మా కొరకు తన జీవితాన్ని ధారపోసుకొని మరణించి మమ్మల్ని బ్రతికించాడు ఆయన. ఈరోజు మేము లోకములో మరణించి క్రీస్తు కొరకు బ్రతుకుతాం. ఒక మాట చాలా జాగ్రత్తగా వినండి. ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు మరణించి మనలను ఆయన బ్రతికించాడు. అవునా? ఇప్పుడు మనం లోకములో మరణించి క్రీస్తు కొరకు జీవించగలిగితే మూడో విషయం చెప్తున్నాను, ఈ మరణ భయం అనేది నీకు తొలగిపోతుందంట. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మూలవాక్యం చదువుకున్న మూలవాక్యం ఒకసారి చదవండి, ముగించేస్తాను. 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అపవాదిని నశింపజేయుటకును ఆ జీవిత కాలమంతయు మరణ భయము ద్వారా దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన రక్త మాంసము. ఎందుకు వచ్చాడు ఆయన? ఏమండి, ఆయన మన కొరకు మరణించి మనల్ని జీవింపజేశాడు. నేను అంటున్నాను, నీవు లోకంలో మరణించి క్రీస్తు కొరకు బ్రతకగలిగితే ఇంకా మరణం అంటే నీకు భయం ఉండదు. ఇంకా మరణం మనకు ఆశీర్వాదం, మరణం మనకు మేలైపోతుంది. అది అందుకే
అందుకే పౌలు అన్నాడు, అయ్యా మరణమైతే నాకు మేలు, లాభము. మరణం ఎట్లా లాభమైంది? లోకంలో ఉన్నవానికి నష్టము, ప్రభు కొరకు బ్రతికిన వానికి మాత్రము లాభము. కారణం ఏంటంటే ఈ మరణము దాటితే మనం జీవంలోకి వెళ్ళిపోతాం, నిత్య ఆనందంలోకి వెళ్ళిపోతాం. ఆ ఆనందకరమైన స్థలము మనకి ఇవ్వనికనే ఆయన ఈ స్థలానికి వచ్చాడు. మరణించవలసిన మనలను ఆయన మరణించి మనల్ని జీవింపజేశాడు. రెండవదిగా మనం లోకంలో మరణించే క్రీస్తు కొరకు మనం జీవించాలి. మూడవదిగా ఈ మట్టి లోకమును విడిచి మనం మహిమలోకాన్ని చేరనికనే ఆయన మహిమలోకం విడిచి ఈ మట్టి లోకానికి వచ్చాడు. మనల్ని అక్కడికి తీసుకుపోనికి ఆయన ఇంటికి వచ్చాడు. ఏమంటే పెళ్లి సందర్భంలో పెళ్లి కొడుకు ఎక్కడికి పోతాడు? పెళ్లి కూతురు ఇంటికి పోతాడా? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంటికి వస్తుందా? పెళ్లి కొడుకే పెళ్లి కూతురే పెళ్లి కొడుకు ఇంటికి వస్తుంది. పెళ్లి కొడుకు ఇంటికి కాడ ప్రాణం పెళ్లి జరుగుతుంది. డైరెక్ట్ వాళ్ళు ఆడికి వచ్చేస్తారా? ఎక్కడుంటారు వాళ్ళు? మధ్యలో ఉంటారు. మధ్యలో ఉన్నప్పుడు పెళ్లి కొడుకు ముస్తాబయ్యి ఆ ఊరంతా ఊరేగింపు చేసుకుంటూ పెళ్లి కుమార్తె దగ్గరికి వెళ్ళి ఆమెను పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచి ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకొని తిరిగి తన ఇంటికి తీసుకెళ్తాం. మనము కూడా యేసు రక్తంలో కడగబడిన మనము, ప్రభు కొరకు జీవిస్తున్న మనము, రేపు మధ్యాకాశానికి మనం వెళ్ళినప్పుడు క్రీస్తు అక్కడికి వస్తాడు. మనల్ని అక్కడ పెళ్లి కుమార్తెగా సిద్ధపరచుకొని పెళ్లి చేసుకొని తిరిగి ఇదే భూమి మీదకి ఆయన రాబోతున్నాడు. వేళ్ళ పాలన మనతో కలిసి చేయబోతున్నాడు. భర్త రాజు అయినప్పుడు భార్య ఏమైతుంది? మనమందరం రానులమే. అప్పుడు ఆయనే మన పరమ భర్త. ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన రాజుల రాజు అయి పాలిస్తాడు. మనమందరము ఆయన రానులము ఈ లోకానికి మనం పాలించబోతున్నాం. ఆ తర్వాత మనల్ని తీసుకుపోయి నిత్యము పరలోకం అనే స్థలంలో ఉంచబోతున్నాడు. ఆ మహిమ శరీరానికి మనల్ని తీసుకుపోయిక ఆయన ఈ మట్టి శరీరానికి, ఈ మట్టి లోకానికి వచ్చాడు. 3 విషయాలు చెప్పాడు. ఆయన మరణించనికి ఈ లోకానికి వచ్చి మరణించాడు, మనల్ని బ్రతికించాడు. రెండవది, మనం ఈ లోకపరంగా చనిపోయి క్రీస్తు కొరకు బ్రతకవలసిన వారమై ఉన్నాము గనక ఆయన మన కొరకు మరణించాడు. మూడవదిగా, మరణ భయము తొలగించి నిత్య జీవములో మనల్ని ఒక రాణిగా ఉంచనిక ఆయన మన కొరకు మరణించాడు. ఆ మరణము నొందనికనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ ఊకనే మనం సెలబ్రేషన్ చేసుకోవడం కాదు, ఆయన ఎందుకు వచ్చాడో పూర్తిగా తెలుసుకోగలిగితే మనం ధన్యులు. నేను అంటాను, నీకు కొత్త బట్టలు లేకపోయినా పెద్ద నష్టం లేదు, పిండి వంటలు లేకపోయినా నష్టం లేదు, నీ ఇంటికి సున్నం లేకపోయినా నష్టం లేదు, ఏమని నీ ఒంటికి ముస్తాబు లేకపోయినా నష్టం లేదు, నీ ఇంటికి ఆ చుట్టాలు రాకపోయినా నష్టం లేదు. కానీ యేసు వచ్చిన ఉద్దేశం ఏదో తెలుసుకోకపోతే నష్టపోతాం. యేసు వచ్చిన ఉద్దేశం తెలుసుకొని నిజమైన క్రిస్మస్ అంటే ప్రభువును ఆరాధించి మనం జీవించగలిగితే ధన్యులమవుతాం. ఆయన మరణించనికనే ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరణం ద్వారా మనకు విమోచన, మనకు బ్రతికించాడు. ఆయన మరణం ద్వారా మనం క్రీస్తు కొరకు బ్రతకాలి. ఆయన మరణము ద్వారా మరణ భయము తొలగించి నిత్య జీవం ఇచ్చాడు. ఆ మరణము నొందనికనే ఈ లోకానికి వచ్చాడు. మనం ప్రభు కొరకు జీవించిన వారమైతే ధన్యులమైతాం, పరలోక వారసులమైతాం. దేవుడి అట్టి కృప మనకందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సోదరి,
సహోదరుడా, దేవుడు నీతో సూటిగా మాట్లాడాడు. నీ జీవితం ఎలాగుందో జ్ఞాపకం చేసుకో. అందరూ జీవించడానికి ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు ఒక్కడే మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన జన్మలోనే పొత్తిగుడ్డలతో చుట్టబడి అదిగో తొట్టిలో ఆయన పడుకున్నాడు.